నమస్తే, నా పేరు రాజు. అందరు కరాటే రాజు అని పిలుస్తారు. 1992 నుండి నేను కరాటే క్లాసెస్ రన్ చేస్తున్నాను దిల్సుఖ్నగర్ న్యూ మోడల్ కాలేజ్లోని. అక్కడ నుండి అసోసియేషన్ 1982 నుండి న్యూ మోడల్ కాలేజ్లో రన్ చేస్తున్నాను. హైదరాబాద్లోని మేము నేర్చుకునే కంటే ముందు ఒక రహస్య విద్యగా ఉండేది కరాటే. అంతకు ముందు సీక్రెట్గా నేర్పించేవాళ్ళు. ఓపెన్ కరాటే టోర్నమెంట్స్ ఉండకపోతుండే. ఈ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తే ఫుల్ కాంటాక్ట్ ఉండేవి, ఇంటర్నల్ ఉండేవి. నేను 1986లోని వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళినప్పుడు అక్కడ టాల్కటోరా స్టేడియంలో టోర్నమెంట్స్ అయిన ఇందిరాగాంధీ స్టేడియంలో అకామిడేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళడం అయింది. అటువంటి టోర్నమెంట్స్ ఇక్కడ హైదరాబాద్లో ఆర్గనైజ్ చేయాలి అనే సంకల్పంతో కరాటేని ముందుకు తీసుకెళ్లాలని దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ముందుకు తీసుకొని పోవడం జరిగింది. దాని తర్వాత 1992లో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ టు ఆల్ స్టైల్స్ ఆర్గనైజ్ చేసాం. అప్పుడు కూడా సుమన్ సార్ మాకు చీఫ్ గెస్ట్గా వచ్చారు. అలెగ్జాండర్ సినిమా నుండి డైరెక్ట్ మా నల్గొండ ఎక్స్ రోడ్లో సాయి ఫంక్షన్ హాల్ ఆర్గనైజ్ చేసినప్పుడు వచ్చారు. దాని తర్వాత ఇప్పటి వరకు కంటిన్యూ స్టేట్ నేషనల్ టోర్నమెంట్స్ ఒక 35 టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది నేను. ఇప్పుడు నా స్టూడెంట్స్ హైదరాబాద్లోని చాలామంది ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు బ్లాక్ బెల్ట్స్ అంతా. ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెడతామంటే కరాటేని ప్రతి ఒక్కరు ఆత్మరక్షణకే కాకుండా ఇందులో ఇండియన్ ఎక్సర్సైజ్, ఫారిన్ ఎక్సర్సైజ్, యోగా అంతా మిక్స్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇప్పుడు పరిస్థితిని బట్టి, ఇప్పుడు తినే ఫుడ్ని బట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని నేను దిల్సుఖ్నగర్ నుండి ఫిలిం నగర్కి వచ్చాను. మా బాబు హీరో విశ్వక్సేన్. ఫిలిం నగర్ దేనికి వచ్చాను? మా బాబుని హీరో చేద్దామని. దాని కాన్సన్ట్రేషన్లో ఉండి కొంచెం పక్క పెట్టడం జరిగింది. నేను కంటిన్యూ ఒక 2 సినిమాలు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఫలక్నామా దాస్, మొన్న దాస్ కథానికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రేపు కూడా రిలీజ్ ఉంది గామి పిక్చర్ మా బాబుది. మళ్ళా కరాటే మీద ఇంట్రెస్ట్తో దీన్ని మట్టుకు వదలలేదు. ఇదే ప్రాణం. దీనివల్లనే ఈ పొజిషన్లో ఉన్నా నేను. ఈరోజు తింటానంటే కూడా ఇదే నాకు. అందుకోసమనే లాస్ట్ 2 months బ్యాక్ ఓపెన్ టు ఆల్ స్టైల్స్ నేషనల్స్ ఆర్గనైజ్ చేయడం అయింది. త్రూఅవుట్ ఇండియా నుండి, అవుట్ ఆఫ్ స్టేట్స్ నుండి కూడా వచ్చారు. నేషనల్ టోర్నమెంట్స్ అవుట్ ఆఫ్ స్టేట్స్ నుండి కూడా వచ్చారు. చాలా పెద్ద టోర్నమెంట్స్, 12 బోర్డ్స్ సరూనగర్ స్టేడియంలోని 2 days 12 బోర్డ్స్ నాన్ స్టాప్ రన్ చేసాం. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న మాస్టర్స్ దగ్గర కొంతమంది బ్లాక్ బెల్ట్స్ ఒక 10-15 20 మంది 30 మందికి బ్లాక్ బెల్ట్స్ అవార్డింగ్ ఉంది. కాయ్ అసోసియేషన్ నుండి ఆల్ ఇండియా లెవెల్లోని ఫస్ట్ టైం 8th dan బ్లాక్ బెల్ట్ నాకు అవార్డు చేయడం జరుగుతుంది. అది సుమన్ సార్ చేతుల మీద తీసుకోవడం జరుగుతుంది. దానికోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. నా ఆశ ఎప్పటి నుండో మంచి స్థాయిలో ఉండాలి కరాటేలో అని, నా పిల్లలంతా బాగుండాలి అనే ఆశతోనే ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. నేను ఎప్పుడు ఏ పిల్లల దగ్గర కూడా ఎక్కడ కూడా ఎప్పుడు డబ్బులు ఆశించేది చేయలేదు. ఇప్పుడు నా స్టూడెంట్స్ అంతా ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నారు, బ్రహ్మాండంగా రన్ చేస్తున్నారు క్లాసెస్. అది పెద్ద యూనిటీ. హైదరాబాద్లో ఎన్నో స్టైల్స్ ఉన్నాయి, అందరికన్నా పెద్ద యూనిటీ ఉంది. హ్యాపీ. ఇప్పుడు కాయ్ అసోసియేషన్ నుండి ఇండియా లెవెల్ నుండి 8th dan అవార్డు చేయడం జరుగుతుంది. బ్లాక్ బెల్ట్స్ ఇది చేయండి, ఇది మీడియాకి తెలవాలి అనే ఉద్దేశంతో వచ్చిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొద్దిగా బెల్ట్, సర్టిఫికెట్ అవార్డింగ్ ఉన్నాయి. దీని గురించి ఇంకా మా అసోసియేషన్ స్టూడెంట్స్ కానీ అందరూ ఏమనుంటే చెప్తారు. వేదిక మీద ఉన్న పెద్దలు, షార్ట్ క్యాన్ గ్రాండ్ మాస్టర్ ఈరోజు 8th dan రిసీవ్ చేసుకుంటున్నారు శ్రీ రాజు గారికి. అదే మాదిరిగా ఆ పక్కనే తైక్వాండో గ్రాండ్ మాస్టర్ శ్రీ జయంత్ రెడ్డి గారికి, మరి ఇక్కడ కూర్చున్న అనేక పెద్ద మాస్టర్స్కి, పాత్రిక సోదరులకి, ఇక్కడ వచ్చేసిన మాస్టర్స్కి మీ అందరికీ నమస్కారం. సో ఈరోజు ముందుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ మా బెస్ట్ విషెస్. ఎంతోమంది మహిళలు మామూలు స్థాయిలో అంటే గ్రామీణ స్థాయిలో నుంచి కూడా ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్ లెవెల్కి, కలెక్టర్కి ఇక అలా ఆ లెవెల్కి చేరుకున్నారు. సో చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మహిళలు ఏమాత్రం తక్కువ లేదు, పురుషుల్లాగానే వాళ్ళు చదువులో, పదవిలో ముందుకు వస్తున్నారు. అదే మాదిరిగా మన దేశాన్ని కాపాడుతున్న
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో కూడా జాయిన్ అవుతున్నారు, పోలీస్ కాకుండా. సో దేశ రక్షణ విషయంలో కూడా వాళ్ళు ఎంటర్ అవ్వడం నిజంగా అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అఫీషియల్గా ఉండడం వేరే, ప్రాక్టికల్గా వెళ్ళిపోయి ఇలాంటి ఒక అఫీషియల్గా ఉండడం అనేది చాలా గ్రేట్. సో వాళ్ళకి అలాగే మీరు మిగతా విషయాల్లో అంటే ఆఫీసెస్లో, బిజినెస్లో కూడా ఒకప్పుడు బిజినెస్ మ్యాన్ అని చెప్పేవారు, ఇప్పుడు బిజినెస్ ఉమెన్ అని వస్తుంది. చాలామంది CEO, డైరెక్టర్స్ అందరూ మహిళలు అయిపోయారు. సో అందరూ ఇలాగే డెవలప్ అవ్వాలి. సో ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా జస్ట్ ఇప్పుడే నేను మా సెన్సై నరేందర్ ద్వారా మహిళలకి ఒక ప్రోగ్రాం చేశాను. ఆ ప్రోగ్రాంలో నేను ముఖ్యంగా చెప్పింది ఏంటంటే భారతదేశం గురించి మాట్లాడదాం, మనకి ప్రపంచం గురించి తర్వాత మాట్లాడదాం. ఈరోజు భారతదేశంలో మహిళలకి వాళ్ళకి తగ్గిన గౌరవం కానీ రక్షణ కానీ లేవు. ఇది మీ ఛానల్స్లోనే, మీ పేపర్స్లోనే రోజుకి మనం చూస్తున్నాం. మినిమం 5-6 అమ్మాయిలు రేపు, 5-6 అమ్మాయిలు మర్డర్, ఇది కామన్గా జరుగుతుంది. సరే, దీనికి ఎప్పుడు రక్షణ వస్తుంది, దీనికి ఎప్పుడు ఒక ప్రొటెక్షన్ వస్తుందో తెలియదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చింది దేశంలో, రాష్ట్రంలో, ఫ్లైఓవర్ కట్టాము, కాలేజీ కట్టాము, అది కట్టాము, ఇది కట్టాము, అన్నీ ఓకే. కానీ మహిళలకి రక్షణ అనేది లేదు. నేను మొన్న రీసెంట్గా 1 వీక్ బ్యాక్ దుబాయ్లో ఉన్నాను. సరే, నైట్ టైం ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ నైట్ అయిపోయిన తర్వాత సరదాగా నడిచి వెళ్దామని చెప్పి దుబాయ్ అంతా రాత్రి ఒక 12 గంటల తర్వాత నడిచి వెళ్తే అమ్మాయిలు, హౌస్ వైఫ్ వీళ్ళందరూ షాపింగ్ చేస్తున్నారు, తిరుగుతున్నారు, పోతున్నారు, ఒంటరిగా వెళ్తున్నారు, గ్రూప్లో కూడా కాదు. నేను ఆ ఫ్రెండ్ని అడిగాను, ఇంత ధైర్యంగా తిరుగుతున్నారు కదా, ఇక్కడ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదంటే ఏ ప్రాబ్లం లేదు, అందరూ సేఫ్గా ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ టైంలో నేను ఒక్క పోలీస్ కారు కానీ ఒక్క పోలీస్ ఆఫీసర్ కానీ నేను చూడలే. పగల్లో ఒకసారే చూశాను, ఒక కారు వెళ్ళి చూశాను, అది కూడా ఏదో సమ్ ప్రాబ్లం అయితే వచ్చింది. సో ఇలాంటి అంటే విదేశాలు ఎక్కడ వెళ్ళినా మహిళలకి రక్షణ ఉంది. ఇది ఎప్పుడు వస్తుంది తెలియదు, రోజుకి ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది మన ఇంటి ఫ్యామిలీ మ్యాటర్ కాదు కదా, పక్క ఇంటిది కదా, ఎదురింటిది కదా అని చెప్పి మనం చాలా కూల్గా తీసుకుంటున్నాం. అదే చాలా తప్పు. రేపు అది మీ ఇంట్లోనే జరగవచ్చు. మీ ఇంట్లో జరిగి మీ తర్వాత బాధపడడం కన్నా ఇప్పుడే పిల్లలు, స్కూల్కి వెళ్తున్న పిల్లలు, 5th క్లాస్ నుంచి జరుగుతున్న పిల్లల్ని మీరు మార్షల్ ఆర్ట్లో నేర్పించండి, పంపించండి. వాళ్ళకి అన్నీ కరాటే ఒకటే కాదు, కరాటే ఉంది, జూడో ఉంది, తైక్వాండో ఉంది, కుంఫు ఉంది, జుజుట్సు ఉంది, ఏదో ఒకటి నేర్పించండి. ఎందుకంటే తల్లిదండ్రుల వాళ్ళ మనసులో పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు వాళ్ళు ఎంత దిగులు పడుతున్నారు. సపోజ్ హస్బెండ్ ఆఫీస్లో ఉంటే పాప ఇంటికి వచ్చిందా, లేకపోతే పని మనిషి ఇంట్లో ఉంటే మొగుడు పిల్ల ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసిందా, టెన్షన్ వాళ్ళకి. అదేవిధంగా పిల్లలు రేపు కాలేజీ అయిన తర్వాత ఉద్యోగాలకు వెళ్ళాలి, మరి నైట్ డ్యూటీలు పడతాయి, మరి పంపాలి కదా, మరి ఇల్లు నడిపించేది వాళ్ళే కదా, మరి అదొక దిగులు వాళ్ళకి. విదేశాలకు వెళ్ళాలి చదవడానికి. సో ఎన్నాళ్ళు ఇలా మీరు ఉంటారు, తల్లిదండ్రులు అడుగుతున్నాను, ఎన్నాళ్ళు మీరు ఉంటారు, ఎన్నాళ్ళు మీరు పోలీస్ మీద మీరు ఆధారపడి ఉంటారు. పాపం పోలీస్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టేషన్లో వాళ్ళకి స్టాఫ్ సరిపోవట్లేదు. విఐపీస్కి సెక్యూరిటీ ఇవ్వాలి, ఎక్కడైనా గొడవలు జరుగుతున్నట్టు వెళ్ళాలి, ఏదైనా థెఫ్ట్ జరిగినట్టు వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు. సో మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. ఇది ముఖ్యంగా ఫస్ట్ నేను చెప్పేది పేరెంట్స్కి. జరిగినప్పుడు చూద్దాం కాదు, ఇది జరిగిన తర్వాత చేసి ప్రయోజనం లేదు. సో జరిగే ముందు మీరు మార్షల్ ఆర్ట్ నేర్పించండి. పిల్లల భవిష్యత్తుని, పిల్లల గౌరవాన్ని, పిల్లల మర్యాదని, పరువుని మీరు కాపాడండి. రేపు మీ వల్ల ఆ పరువు కానీ వాళ్ళ గౌరవం పోయిందని మట్టికి ఆ బ్లేమ్ తీసుకోవద్దు, మీరు నేర్పించండి అని చెప్పి, అలాగే స్కూల్స్, కాలేజెస్లో అన్నిట్లో మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని, అలాగే అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేశాను, దయచేసి స్కూల్లో వారానికి 3 క్లాసులు, అరగంట చాలు, బలవంతంగా దానికి అటెండెన్స్ పెట్టి నేర్పించండి. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయినా ఉండొచ్చు, కానీ రేపు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు సొంతంగా వాళ్ళు డిఫెండ్ చేసినప్పుడు ఇది చేసిన మంచి పని అని చెప్పి డెఫినెట్గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసి మహిళా దినోత్సవం చాలామంది మహిళలకి అవార్డు ఇస్తూ, ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఒక 2000 మంది స్కూల్ పిల్లలు వచ్చారు. పిల్లలు పాపం చిన్న చిన్న పిల్లలకి కొందరు వచ్చేసి చేయి పెట్టేటప్పుడు అది మంచి ఉద్దేశంతో చేయి పెడుతున్నారా, చెడు ఉద్దేశం పెడుతున్నారా అనేది ఎవరికి తెలియదు.
అమాయకులు పాపం. అలా పాపం చాలామంది పర్వర్షన్ ఉన్న వాళ్ళు శాడీస్ చాలామంది చేస్తున్నారు. ఈ తల్లిదండ్రులు తెలుసా? తెలీదు. తల్లిదండ్రులు ఇంటి వరకే ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ అక్కడ జరిగినా కూడా పిల్లలు వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పలేరు. భయం, సిగ్గు. కాబట్టి పిల్లలకి దయచేసి నేర్పించని చెప్పేసి ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది. సో నరేందర్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈరోజు మొత్తం ఒక మార్షల్ ఆర్ట్ డే కింద నేను పెట్టాను. ఈరోజు ఇక్కడ పెద్దలు రాజుగారు ఆయన అప్పటి నుంచి ఆయన ఇప్పటి వరకు ఏంటంటే ఆయన అన్నట్టు మధ్యలో కొంచెం బాబు విశ్వక్సేన్ భవిష్యత్తు కోసం ఆయన కొంచెం అటు వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. ఈయన దగ్గర చాలామంది ఏంటంటే ఈరోజు తెలంగాణ తీసుకోవచ్చు, చాలామంది మాస్టర్స్ ఈయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు. మధ్యలో ఈ కరాటే దీంట్లోనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మాస్టర్ రాజుగారు నేను ఒక టోర్నమెంట్ పెట్టబోతున్నాను సార్, అందరినీ పిలిచాను అని అన్నారు. మంచి ఉద్దేశం అండి, పిలవండి అని చెప్పి అందరిని పిలిచాను. నేను కూడా వచ్చాను, ఎక్కడో బయట ఊరి నుంచి నేను వచ్చాను. చూస్తే చాలా ఆశ్చర్యం, చాలామందిని నేను చూశాను. అంటే వాళ్ళ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మాస్టర్ గారి పేరు మీద గౌరవం మీద అందరూ వచ్చారు. చాలా క్రమశిక్షణతో జరిగింది. కుంఫు జరిగింది, తైక్వాండో కూడా జరిగిందా, అన్నీ జరిగింది. ఇది చాలా అంటే కుంఫు కరాటే జరుగుతాయి, కానీ తైక్వాండో కుంఫు కరాటే జరగడం ఒక కొత్త విషయం. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇలా అందరూ ఇలాగే ఉంటే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే ఈ మార్షల్ ఆర్ట్ అనేది ఇది ఒక వేరే ఫ్యామిలీ. ఇక్కడ మతం, కులం ఇలాంటిది ఏమీ లేదు, క్యాస్ట్ ఫీలింగ్ ఏమీ లేదు. మేము అందరం ఒకటే. ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నామండి, మేము సినిమా వాళ్ళకి ఏంటంటే సెక్యులరిజం అంటే మేమే. కొంత సెక్యులరిజం అంటారు, కానీ నిజమైన సెక్యులరిజం లేదు. ఒక హిందూ ఫీలింగ్, ముస్లిం ఫీలింగ్, క్రిస్టియన్ ఫీలింగ్ ఇలా రకరకంగా ఉంది. సినిమా ఫీల్డ్లో లేదు అది. ఎందుకంటే టెక్నీషియన్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, మేము ఆర్టిస్టులు ఉన్నాం. మేము అందరికీ మాకు సెక్యులర్ ఫీలింగే, మాకేం ఫీలింగ్ లేదు. క్యాస్ట్ ఫీలింగ్ మొన్నటిదాకా లేదు, కానీ ఎవరో తీసుకొచ్చి మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్ పెట్టారు. ఇప్పుడు ఉంది, అది పోవాలి. నేను ఒకటే ఉద్దేశం చెప్తున్నాను, నాకు ఇష్టం. పాకిస్తాన్ వాళ్ళు కూడా నాకు ఇష్టం, చైనా వాళ్ళు కూడా ఇష్టం. మొన్న నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు నాకు ఎక్కువ మంది అభిమానులు పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి మేము ఫోటో కావాలన్నారు. ఎయిర్పోర్ట్లో ఫోటో తీసుకున్నారు. సార్ వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ పాకిస్తాన్ అన్నాడు. సార్ హౌ డూ యూ నో మీ అన్నాడు. సార్ వీఆర్ సీయింగ్ ఆల్ యువర్ మూవీస్, ఆల్ ఆర్ కమింగ్ డబ్ డౌన్, వీ లవ్ యువర్ మూవీస్ అని చెప్పి పేర్లు చెప్తున్నాడు. అంత అభిమానం వాళ్ళకు ఉన్నప్పుడు మనం ఎందుకండి వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉండాలి? ఉన్నారు కొందరు, ఎవరైతే ఈ దేశ విరోధిలో ఉన్నారో వాళ్ళకి ఎట్లా పాఠాలు నేర్పించాలో వాళ్ళకి అట్లా నేర్పించాలి. చైనా వాడైనా సరే, పాకిస్తాన్ అయినా సరే. కానీ లేని వాడికి ఎందుకు? భారతదేశంలో అందరూ మంచివాళ్ళ, చెడ్డవాళ్ళు లేరా? భారతదేశంలో తింటూ భారతదేశం మీద రాళ్ళు విసిరే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం వదులుకోకూడదు. మనం అందరూ బాగుండాలి, అప్పుడే ప్రపంచం ముందుకు వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఇండియా చుట్టూ, మ్యాప్ చుట్టూ ఇజ్రాయెల్, ఉక్రెయిన్ అన్ని చోట్లలో గొడవలు జరుగుతున్నాయి. రేపు భవిష్యత్తులో భారతదేశానికి ఏమవుతుందో తెలియదు, జరగకూడదు. జరిగే ముందు మన అందరూ తయారుగా ఉండాలి. మిలిటరీ ఉంది, పోలీసు ఉంది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు కాదు. ఎవరూ కాపాడొద్దు. మీరు మీ ఫ్యామిలీని కాపాడండి, మీరు మీ తల్లిదండ్రులను కాపాడండి, మీ భార్యను కాపాడండి, మీ పిల్లల్ని కాపాడండి. తర్వాత రాష్ట్రం, దేశం చూసుకుందాం. అందుకు మనందరూ రెడీ అవ్వాలి. మనం ఫిట్గా ఉండాలి, మెంటల్ ఫిట్గా ఉండాలి, ఫిజికల్ ఫిట్గా ఉండాలి. మన దేశం, మన ఇక్కడ ఉంటున్నాం, బ్రతుకుతున్నాం, ఇది మన ఊరు, ఇది ఆ ఫీలింగ్ రావాలి. చాలామంది మనం భారతదేశంలో ఉంటూ ఎందుకు ఇక్కడ రాష్ట్రంలో ఉంటూ రాష్ట్రం గురించి చెడు చెప్పడం, రాష్ట్రం గురించి బ్యాడ్ చేయడం, బయటికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళకి. ఒక్కొక్కరు ఎట్లా వాళ్ళ దేశాన్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు, వాళ్ళ జాతిని కానీ వాళ్ళ ఇది ఎట్లా ఆ విధంగా మనకు రావాలి. సో నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసిన వరకు సినిమా ఫీల్డ్, నెక్స్ట్ స్పోర్ట్స్, కొంచెం సెక్యులరిజం, దాని తర్వాత మా కరాటేలో మేము మ్యాక్సిమం ఏంటంటే అలాంటి వాటికి మేము చోటు ఇవ్వం. అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్, కాపు, కమ్మ, రెడ్డి అవన్నీ ఏమీ లేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ మేము ఒకటే, కలిసి ఉంటాం. మేము వీఆర్ ప్రూవింగ్ వాట్ ఈస్ సెక్యులరిజం. వీఆర్ ప్రూవింగ్, పొలిటికల్ పార్టీస్ చెప్పడం కాదు, వీఆర్ ప్రూవింగ్ వీఆర్ సెక్యులర్. ఇంతమంది ఉన్నారు, నాకు ఎంతోమంది, నేను ఒక్కడనే కొడుకు. కానీ ఈరోజు నాకు సంతోషం ఏంటంటే అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లులు నాకు ఇక్కడ ఫ్యామిలీ లాగా నాకు ఉన్నారు. సో వాళ్ళ కోసం నేను ప్రాణమైన ఇస్తాను చెప్పాను. ఈరోజు కూడా చెప్తున్నాను, ఏ కరాటే ప్రోగ్రామ్కి వెళ్ళినా ఒక్క నయా పైసా కూడా నేను తీసుకోవట్లేదు. కావాలంటే ఎవరైనా కావాలంటే అడగండి, ఓన్లీ అప్ అండ్ డౌన్. ఎందుకంటే నా ఏ ఊరు ఎంత దూరం తెలియదు, కారు, ట్రైనో, ఫ్లైటో అక్కడ ఉండడానికి నాకు ప్లేస్. ఎందుకంటే 1970 అంటే చిన్నప్పుడు 11 years నుంచి నేర్చుకున్నాను. చాలా అంటే సీనియర్ 75 వచ్చిన తర్వాత నేను కూడా మాస్టర్ అయ్యాను. నేను కూడా క్లాసులు తీశాను. ఒక కరాటే మాస్టర్ అంటే ఎంత కష్టం ఉంది, దాని మీద ఆధారపడే వాళ్ళకి, వేరే ఏది కాకుండా దాని మీద ఆధారపడే వాళ్ళకి ఎంత కష్టం ఉంది నాకు తెలుసు.
దాని తర్వాత నేను యాక్టర్ అయ్యాను. ఎలా అయ్యాను? కరాటే వల్ల అయ్యాను. అందుకే కరాటే అంటే నాకు అంత గౌరవం, మర్యాద, నా దేవుడు. ఏమీ తెలియదు. సుమన్ యాక్టరే కాదు. సుమన్ డజన్ నో యాక్టింగ్, ఓన్లీ విగ్రహం, పర్సనాలిటీ కరాటే. కరాటేని చూసి తమిళ్ ఫీల్డ్లో నా 1977లో నన్ను ఒక ప్రొడ్యూసర్ రామన్న ఆఫర్ ఇచ్చి ఓన్లీ ఫైట్స్, నా ఫస్ట్ ఫిలిం స్విమ్మింగ్ పూల్, ఓన్లీ 7 ఫైట్స్ కోసం ఆడింది సినిమా. కరాటే ఫైట్ వచ్చింది, ఎవడో అతను కరాటే అంటే బ్రూస్లీ అక్కడ ఎంటర్ ది డ్రాగన్ రిలీజ్ అయిన తర్వాత చేశారని చెప్పి అక్కడి నుంచి నాకు లైఫ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత నేను యాక్టింగ్ నేర్చుకొని, డాన్స్ నేర్చుకొని, కింద మీద పడి ఈరోజు ఉన్నాను. ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఈ కరాటే వల్ల ఏంటంటే మానసిక ధైర్యం. ఎందుకంటే మేము కుమితే అంటాం. ఈ కుమితేలో స్పారింగ్ చేసినప్పుడు 3 నిమిషాల్లో ఈరోజు నేను కింద పడిపోవచ్చు, రేపు ఇంకొకరు కింద పడతాను, అంటే నా ఒపోనెంట్. ఇట్లా కింద మీద పడి ఈరోజు జీవితంలో ఎన్నోసార్లు నేను కింద మీద పడినా నాలో ఏ మార్పు లేదు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇన్సల్ట్, ఎన్ని ఛాలెంజెస్, ఎన్ని క్యారెక్టర్ అసాసినేషను, ఎన్ని వర్స్ట్ అవమానాలు జరిగినా తట్టుకొని ఈరోజు నా పేరు నేను నిలబడ్డానంటే నా అభిమానులు, ఆ దేవుడు, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో, కరాటే వల్ల నేను ఈరోజు నేను నిలబడగలిగాను. ఈ విషయం నేను ప్రతి ఒక్కరికి, ఇప్పుడున్న యూత్కి, ఎందుకంటే ఏమాత్రం చిన్న వస్తే డిప్రెషన్, డ్రగ్స్, డ్రింక్స్లు పోతున్నారు. ఏంటి స్ట్రెస్ మీకు? నేను పడిన స్ట్రెస్సా? మీ స్ట్రెస్ ఏంటి? ఎంత స్ట్రెస్ పడినా అందరికీ తెలుసు. ఆ టైంలో అంత స్ట్రెస్ని నేను ఓవర్కమ్ చేసి నేను ఈరోజు నేను బయటకు వచ్చి మళ్ళీ నేను సినిమాలు చేసి ఈరోజు దేవుడి దయ, ఇంక్లూడింగ్ మీ ప్రెస్ వాళ్ళు, మీరందరూ నాకు హెల్ప్ చేశారు. ఐఎమ్ టచింగ్ 800 ఫిలిమ్స్ ఇన్ 10 లాంగ్వేజెస్, 100 ఫిలిమ్స్ ఇన్ తెలుగు యాజ్ ఎ హీరో. నేను గర్వంగా చెప్తాను, ఎందుకంటే నాకు భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు, ఎనర్జీ, ఇప్పుడు వరకు నా ఎనర్జీ ఇచ్చాడు. నా ఆరోగ్యానికి ఏ ఇబ్బంది పెట్టలా, చిన్న వచ్చింది కానీ నాకు ఇప్పటివరకు ఏమి ఇవ్వలే. కరాటే ఎక్సర్సైజు, ఆ విజన్, నాకు కొంచెం బుద్ధిజం, కర్మ సిద్ధాంతం, మా మాస్టర్ మాకు బుద్ధిజం నేర్పించారు. ఎవడు చెడు నీకు చేస్తాడో వాడికి చెడు జరుగుతాయి, నువ్వు ఏం చెప్పొద్దు. హూ ఆర్ యూ? నువ్వు ఎవడరా చెప్పడానికి? వాడికి అలా జరగాలి, ఇలా జరగాలని, వాడికి ఏ ప్యాటర్న్లో వాడికి శిక్ష పడాలో, నీకు ఎవడైతే నీకు ఇబ్బంది పెట్టాడో, నిన్ను తొక్కాడో, వాడికి ఏ విధంగా వాడికి శిక్ష పడాలో ఆడు రాస్తాడు. నువ్వు నోరు మూసుకో, కూర్చో అని చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళని మేము తిడుతున్నాం, చైనా వాళ్ళని తిడుతున్నాం, మనం ఎందుకు తిట్టాలి? ఎవడైతే మంచి చేశాడో వాడు బాగుండి, ఎవడైతే చెడు చేశాడో వాడు చూసుకుంటాడు, మనకే అధికారం లేదు. ఆ విధంగా నేను తయారై, ఫిలాసఫికల్ అంటారా, బుద్ధిజం అంటారా, కర్మసిద్ధం అంటారా, ఏదో మొత్తం చేసి ఈరోజు ఆ విధంగా నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను. సో అందరికీ ఇదే ఫిలాసఫీ రావాలి. తల్లిదండ్రులను గౌరవించాలి, కష్టపడి పెంచిన తల్లిదండ్రులను గౌరవించాలి, మంచి మిత్రులు ఉండాలి, ఇలా ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేయవచ్చు. డ్రగ్స్కి, డ్రింక్స్కి, లేటెస్ట్గా సింథటిక్ కొకైన్, సింథటిక్ డ్రగ్స్ వచ్చేసింది, చాలా డేంజరస్గా ఉంది. పాపం పోలీసు చాలా ట్రై చేస్తున్నారు, బ్రహ్మాండంగా అది మూవ్మెంట్ ఉంది, ఏమి చేయలేకపోతున్నాం. పిల్లలకి సరైన అవేర్నెస్ లేదు, పేరెంటల్ గైడెన్స్ లేదు, పేరెంటల్ టచ్ లేదు, వదిలేస్తున్నారు. వాళ్ళు బిజీగా ఉంటున్నారు, పిల్లలకి వేరే ఎవరు లేరు, ఎవరు అటాచ్మెంట్ ఇస్తారో అక్కడికి వెళ్ళిపోతున్నారు, వీటికి బానిసలు అవుతున్నారు. దయచేసి వెళ్ళొద్దు, ఎందుకంటే భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు, మీకు అన్నీ ఇచ్చారు. ఆ డ్రగ్స్ తీసుకుని మీ ఆరోగ్యం ఒక్కసారి పాడైపోతే దానివల్ల మళ్ళీ మీరు ఏమి చేయలేరు. ప్లీజ్ కీప్ యువర్ బాడీ ఫిట్, మైండ్ ఫిట్. సో ఆ విధంగా నేను అంటే ఈరోజు కొంచెం ఆవేశంతో మాట్లాడటం, ఎందుకంటే బయట విన్న కొన్ని విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఏది ఏమైనా ఈరోజు రాజు గారికి ఈరోజు నేను బెల్ట్ ఇస్తున్నాను. ఆయన ఇదే మాదిరిగా ఒకవైపు విశ్వక్సేన్ ఆయన కెరియర్ పర్స్యూ చేస్తూ, ఒక సైడ్ కరాటేని మర్చిపోకుండా ఎంతోమంది ఆయన శిష్యులు ఉన్నారు, వాళ్ళని కూడా హెల్ప్ చేస్తూ, వాళ్ళని ప్రపగండ చేస్తూ, మరి ఈరోజు ఎంతోమంది బెల్ట్ అవార్డులు ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తే, ఈరోజు ఎంతోమంది బిజీగా ఉన్నప్పుడు వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు చెప్పి, వీళ్ళందరూ సీనియర్ మాస్టర్స్ ఉన్నారు, వీళ్ళందరూ వాళ్ళ లైఫ్ని వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇది మనం ఆ మాత్రం ఏదో ఈజీగా మనం వదలలేము. దే సాక్రిఫైస్ దేర్ లైఫ్, టైం, ఫ్యామిలీ, ఎవ్రీథింగ్. వాళ్ళందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ అండి.